నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఆగస్టు 5, 2024న ప్రధానమంత్రి షేక్ హసీనా బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీకి వ్యతిరేకంగా హింస తారాస్థాయికి చేరుకుంది. అక్కడి జనాభాలో 8% ఉన్న హిందువులను అన్ని రకాలుగా హింసించారు. మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. వారి ఇల్లు, వ్యాపారాలు, ప్రార్థన స్థలాలపై అనేక దాడులు జరిగాయి. హసీనా నిష్క్రమణ తక్షణమే హిందువులు, మైనార్టీలపై 200కు పైగా దాడులు జరిగాయి. దేవాలయాల ధ్వంసం, దహనం, హిందువులపై భౌతిక దాడులు ఈ లిస్టులో ఉన్నాయి. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ కూడా దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులను భారత్ ఖండించింది. అయినా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పు లేదు. కానీ అక్కడి పరిణామాలు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి. ఆహార నిల్వలు తీవ్రంగా క్షీణించాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా బంగ్లాదేశ్కు పెను సవాల్గా మారింది. ఆహారం దక్కక చాలా మంది అలమటిస్తూ ఉన్నారు. దీంతో అత్యవసరంగా టన్నుకు $456తో 50,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయడానికి భారతదేశాన్ని బంగ్లాదేశ్ ఆశ్రయించింది. ద్రవ్యోల్బణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో బంగ్లాదేశ్ ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొంటోంది. డిసెంబర్ 17 నాటికి బంగ్లాదేశ్ ఆహార ధాన్యాల నిల్వలు 11.48 లక్షల టన్నులకు పడిపోయి బియ్యం కేవలం 7.42 లక్షల టన్నులు మాత్రమే ఉంది. ప్రధాన ఆహారంగా బియ్యంపై ఎక్కువగా ఆధారపడే బంగ్లాదేశ్కు ఈ సంఖ్య చాలా తక్కువ. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా దిగుమతులు పెంచాల్సిన పరిస్థితి రావడంతో యుఎస్ ప్రభుత్వం భారత్ను బియ్యం పంపించమని అడుక్కుంటోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో బంగ్లాదేశ్పై ప్రకృతి కూడా పగబట్టింది. భారీ వరదల కారణంగా 1.1 మిలియన్ టన్నుల బియ్యం నాశనమయ్యింది. దీంతో బంగ్లాదేశ్ బియ్యం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. స్థానిక నిల్వలను పెంచడానికి ప్రభుత్వం కొనసాగుతున్న అమన్ సీజన్లో 8 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని, 2025 ప్రారంభంలో బోరో సీజన్లో కూడా సోర్సింగ్ను పెంచాలని యోచిస్తోంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ద్రవ్యోల్బణం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చేందుకు ఈ ప్రయత్నాలు సరిపోకపోవచ్చు. బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక సవాళ్లలో ఆహార సంక్షోభం ఒక చిన్న భాగం మాత్రమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బియ్యంతో పాటు పెరుగుతున్న ఇంధన డిమాండ్లను పరిష్కరించడానికి స్విట్జర్లాండ్కు చెందిన కంపెనీలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వ్యవసాయానికి మద్దతుగా ఖత్తర్, సౌదీ అరేబియా నుండి 90,000 టన్నుల యూరియా ఎరువుల కొనుగోలుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.